నగర్లో భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆఫీస్ ఇస్తాను. అదే రకంగా ఇందాక మీకు చెప్పినట్లు ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఇప్పుడు ఇచ్చేది 4.5 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా. మీ నియోజకవర్గానికి ఈ విడత ఇచ్చేది 3,500 ఇళ్లు. మళ్ళీ 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత కూడా ఇస్తాం. ఈ 4 విడతల్లో ఏ గ్రామానికి వెళ్ళినా పేదవాళ్ళు ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా చేతులు ఎత్తండి అంటే చేతులు ఎత్తే అవసరం లేకుండా అర్హులైన పేదవాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడి కళ ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా మన ప్రభుత్వం పేదవాళ్ళందరికీ ఇస్తుందని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ మండు టెండను సైతం లెక్క చేయకుండా సుమారు 4.5 గంటలు ఆ ధరణి దరిద్రాన్ని వదిలించుకోవటం కోసం, ఈ భూభారతి చట్టాన్ని ఇంట్లో ఉంచుకోవటం కోసం మా సీనన్న వస్తున్నాడు, మా ఎమ్మెల్యే గారు ఉంటాడు, మా నియోజకవర్గ పెద్దలందరూ ఉంటారు అని ఇంతసేపు ఎదురు చూసిన నా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, అధికారులకి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు చెబుతూ చట్టాన్ని ఒకటి అద్భుతమైన చట్టాన్ని అయితే మనం చేసుకోగలిగాం. ఈ చట్టాన్ని అమలు చేయాల్సింది అధికారులు. ఈ చట్టాన్ని పేదవాడి కన్నీరు తోర్చాల్సిన బాధ్యత అధికారులది.